ఫ్రెండ్స్, ఈ చామంతి బాగా ఎండిపోయినాయి, కొమ్మలు బాగా ముదిరిపోయి కిందకి పడిపోతున్నాయి. వీటిని ఇట్లా కట్ చేసి నేను మళ్ళీ ప్లాంటుతున్నాను. ఇవి ఏ విధంగా వస్తాయి చూడు. ఇటువరకు ఆల్రెడీ నేను పెట్టాను ఈ చామంతి చాలాసార్లు. సో ఇప్పుడైతే దీన్ని మళ్ళీ బ్రతికించడానికి, కొత్త మొక్కలు రావడానికి నేను ఎట్లా పెడుతున్నానో ఈ వీడియో మీకు చూపిస్తాను. ఆగండి. అలాగా కట్ చేసుకున్నాను అన్నీ ఇట్లాగే. ఇవన్నీ ఎట్లా కట్ చేసినాయి, ఇవన్నీ ఇట్లా కట్ చేశాను చూడండి. ఈ యొక్క చామంతి పువ్వులు కూడా మనం కట్ చేసుకుని మొక్కలకి ఎరువుగా వాడుకోవచ్చట. సో అవి నేను తర్వాత చేస్తాను. ముందైతే బతికిన తర్వాత అవి కట్ చేస్తాను. ఇప్పుడు చేయను. ఈ చెట్లు బతికిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను. అప్పటికి ఎండిపోతాయి కనుక ఇప్పుడు అన్నీ నేను నాటుతున్నాను. చూడండి ఎట్లా నాటుతున్నాను. నేను నాటిన చామంతులు చూడండి, కట్ చేసి ఇక్కడ కొన్ని నాటాను, కొన్ని ఏమో ఇసుకలో పెట్టాను. ఇదే మట్టిలో పెట్టాను, కొన్ని ఏమో ఇసుకలో పెట్టా. నేను నాటిన చామంతులు ఆల్రెడీ ఎండిపోతున్నాయి కదా అని కొన్నేమో ఇసుకలో వేసాను చూడండి, కొన్నేమో మట్టిలో పెట్టాను. సో మట్టిలో పెట్టాను. కొంచెం ఈ కాపాడుకుంటే కూడా మనకి మొక్కలు వస్తాయి. తర్వాత మళ్ళీ నాటుకోవచ్చు. యాక్చువల్గా డిసెంబర్ జనవరి వరకే మన చామంతులు ఉంటాయి. తర్వాత కొంచెం కష్టమే, కానీ ఇవి ఇట్లాగే దాచిపెట్టుకుని కొంచెం నీళ్ళు అప్పుడప్పుడు చల్లుకుని మనం నీళ్ళలో పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ పనికి వస్తాయి. కొంచెం మొలకలు వచ్చిన తర్వాత నేను ఆ పని చేద్దాము. అప్పుడు ఎరివేసి పెట్టుకుని సెమీ సీడ్లో పెట్టుకుంటే ఎండ తగలకుండా సెమీ సీడ్లో పెట్టుకోవాలి. ఇంకోటి టబ్బుకి కింద వేడి తగలకూడదు, పైన వేడి తగలకూడదు. స్టాండ్లు వేసుకుని కొంచెం సెమీ సీడ్లో ఉంచుకుంటే అప్పుడప్పుడు కాస్త నీళ్లు పోస్తూ ఉంటే, ఎరువులు కాకుండా నీళ్లు పోస్తూ ఉంటే మన మొక్కలు అయితే పెరుగుతాయండి. అందుకనే నేను ఇవి ఎట్లా పెడుతున్నాను. మీకు కూడా ఇప్పుడు చామంతులు వస్తున్నాయి కదా. చామంతి తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఈ చామంతి పువ్వులు ఉన్నాయి కదండి, ఈ చామంతి పువ్వులను కూడా మనం తీసేసి నీటిలో వేసి దాన్ని బాగా ఒక 1 వీక్ అట్లా ఉంచేసి కలుపుకొని ఎరువు అయిపోతుంది. అంటే లిక్విడ్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అయిపోతుంది. అది కూడా మన మొక్కలకు పోసుకోవచ్చట. అది కూడా నానబెట్టాను. ఇవి ఎందుకంటే ఇప్పుడు కట్ చేసే కదా, పైన కింద కట్ చేస్తే ఇబ్బంది అవుతుందని అట్లా ఉంచేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇందులో నేను సాఫ్ వేసానండి, లిక్విడ్ యాంటీబయాటిక్గా. ఫంగల్ ఇన్ఫెక్షను, బ్యాక్టీరియా ఎక్సెట్రా ఇన్ఫెక్షన్స్ రాకుండా నేను సాఫ్ నీటిలో వేసి అది నానబెట్టిన తర్వాత కొంచెం ఇట్లా వేసాను. మరి మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. సక్సెస్ అయితే మళ్ళీ ఎవ్రీ ఇయర్ మనం కొనక్కర్లేదు కదా. నేను లాస్ట్ ఇయర్దే ఈ మొక్క. కొన్ని చచ్చిపోయినాయి, ఇది మాత్రం మిగిలింది. ఇంకా కొన్ని మిగిలినాయి, అవి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి, మీకు చూపిస్తాను నేను. థ్యాంక్ యూ.